ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA జీరో మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. ఇందాక టైం నేను చెప్పలేదు కానీ ఇదంతా జరిగింది ధమాకా ప్రీ ప్రొడక్షన్ టైంలో ఈ డిస్కషన్ జరుగుంటుంది మీకు శ్రీధర్ గారికి. అంతే కదా, టైంలోనే ధమాకా తరువాత మీరు 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మజాకా కూడా అంటే మీరు ఆశించినంత రేంజ్లో రాకపోయినా సరే మజాకా కూడా గుడ్ నెంబర్స్ మేక్ చేసింది. సో పెద్ద హీరోలందరికీ అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద హీరోలందరికీ మీరు మంచి హిట్స్ ఇచ్చున్నారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఒక మనిషి ఇచ్చిన మాట మీద నిలబడి నేను సినిమా తీస్తాను నీకు ఆ రోజు చెప్పాను కదా అని చెప్పడం, సో లగడపాటి శ్రీధర్ గారి రియాక్షన్ ఏంటి? నమ్మారా? ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ అని. అంటే బేసికల్గా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ గురించి చెప్తున్నాను. నేను త్రినాథ్ నాకు ఒక నేమ్ ఉంది. అదేంటంటే మనోడు పాపం మాట ఇస్తే వదలడు. ఇదేను కదా ఏ విషయమైనా సరే అలాగా నిలబడతాడు, దాని మీద నిలబడతాడని. అందుకే నాకు ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ లేదు సార్. నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నా. అంతే, చేస్తానంటే చేస్తాడు అంతే అనుకుంటారు. సో అలాగే ఇప్పుడు నేను రెడీ కూడా వాళ్ళ నాన్నగారు కేఎల్ సత్యనారాయణ గారికి ఇచ్చిన మాటే నేను రెడీ కూడా నేను ఇప్పుడు ఐవిష్ హీరోగా పెట్టి చేశాను. అది కూడా నెక్స్ట్ రిలీజ్కి రెడీ ఉంది. సినిమా రెడీ అయిపోయింది. ఇది కూడా మీరు 5-6 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాటే కదా నేను రెడీ. అది కూడా అంతే. 5 years గోవాలో వాళ్ళ నాన్నగారి బర్త్డే, గోవాలో సెలబ్రేషన్స్ చేశారు. అంటే అదే బర్త్డే ఉంటాయి కదా, అలా చేస్తే ఆయనకి సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ కదా సత్యనారాయణ గారు. అంతా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ హై రేంజ్లో ఉన్న పీపుల్ అందరూ కలిపి అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ దానికి సత్యనారాయణ గారి దగ్గర నన్ను తీసుకెళ్ళారు. నేను ఎందుకంటే అంటే లేదు మీరు రావాలి అని అంటే అప్పుడు వెళ్ళాను. వెళ్తే చక్కగా ఫైన్ ఈవినింగ్ మంచిగా బర్త్డే కేక్ కటింగ్ చాలా చాలా డీసెంట్గా నడుస్తుంది అన్నమాట పార్టీ. తెలుసు కదా ఆల్రెడీ ఆయన రేంజ్ పీపుల్, ఆయన ఏజ్ పీపుల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మనం చూసారా వీళ్ళు కార్పొరేట్ ఫ్యామిలీస్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో, ఆ షాల్ వేసుకొని ఆ ఓపెన్ ప్లేస్లో ఆ లైటింగ్ అట్మాస్ఫియర్లో కూర్చొని ఒక్కొక్కరు వాళ్ళ ఆ బాలీవుడ్ ఫిల్మ్స్లో చూస్తుంటాం చూసారా, అలాంటి అంబియన్స్ అనమాట అది. సో నాకు అలాంటి అంబియన్స్లో ప్రశాంతంగా జరుగుతుంది. అప్పుడు ఆయన అడిగారు. అడిగితే అప్పుడు నేను మాటిచ్చా, లేదు సార్ చేస్తాను, కానీ ఎప్పుడు ఏంటనేది నన్ను అడగొద్దు, నాకు కరెక్ట్గా తనకు సరిపడే స్క్రిప్ట్ ఎప్పుడైతే అయిందో నేనే మీకు ఫోన్ చేసి వచ్చి చేస్తాను అని చెప్పాను. సార్ అంటే ఇది ఎలాగో మనం సినిమాకి మాట ఇవ్వడం, అగ్రిమెంట్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా దగ్గర ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. ఇది ఇలా సినిమా మీకు ఒక ప్రొడ్యూసరు ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి మిమ్మల్ని సినిమా అడిగినప్పుడు అడ్వాన్స్ తీసుకోరు. వాళ్ళు ఇస్తామని బతిమిలాడినా నాకు తెలిసి కనీసం ఒక 50-60 లక్షల రూపాయలు వచ్చి అడ్వాన్స్ ₹1 కోటి దాకా కూడా అన్ని సినిమాలు కలిపి అడ్వాన్సులను మీరు వదిలేసుకున్న రోజులు నాకు తెలుసు. అడ్వాన్సులు ఆ అడ్వాన్సులు తీసుకుంటే ఖచ్చితంగా సినిమా ఆన్బోర్డ్ అవ్వద్ది, లేదా ఆ డబ్బులు మీ దగ్గర ఉండిపోతాయి. కానీ మీరు వెంకటేష్ గారితో ఒక సినిమా చేయాలి. ఆ సినిమాకి అడ్వాన్స్ 2 సినిమాలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో 2 సినిమాలకి అడ్వాన్స్ ఇస్తామన్నారు, బట్ తీసుకోలేదు. వెంకటేష్ గారి సినిమా మీద నాకు తెలిసి కనీసం 1 సంవత్సరం దాకా కూర్చున్నారు. అక్కడ అడ్వాన్స్ పోయింది, టైము పోయింది. తరువాత మైత్రి వాళ్ళ దగ్గర ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో ఇలా అంటే మరీ మంచితనానికి పోయి త్రినాథరావు డబ్బులు కోల్పోతున్నాడు, టైం కోల్పోతున్నాడు, ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నా అండి, 100% ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి అడ్వాన్సులు తీసుకొని ఊరికనే ఏవో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేద్దాం, లేకపోతే ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసేద్దాం, అప్పుడు ఎప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగిపోద్ది కదా, అప్పుడు వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇలాంటి మైండ్ సెట్ నాకు లేదు. నాకు ఎంతసేపు సినిమా అంతే, వేరేది నాకు తెలియదు. ఏంటి నేను విషయం చెప్పిన, మా నాయుడు గారు రియల్ ఎస్టేట్లో కింగ్. నేను ఇప్పుడు ఆయన ఫోన్ చేసి నేను ఇండస్ట్రీ వదిలేద్దాం అనుకుంటున్నాను, ఏదో నేను వచ్చేద్దాం అనుకుంటానంటే ఇమ్మీడియట్గా వే చూపించేస్తాడు. కానీ నేను ఏ రోజు అది నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. నాకు ఆ వ్యాపారాలు ఇవన్నీ అసలు తెలియదు. ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ఆశలు లేవు సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆశలు లేవు. ఎప్పుడు సినిమా తీసే ప్రతి సినిమా చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ రేంజ్కి తీసుకెళ్ళాలి, ఇదే తప్ప వేరే ఏముండవు, నాకేముండవు. నిన్న మా ఇంట్లో అందరూ ఊరు వెళ్ళారు. నాయుడు మా ఇంటికి వస్తే ఈరోజు సరదాగా నాకు ఏదో హోమ్ ఫుడ్ తినాలనిపిస్తుంది అంటే, సరే నేను వంట చేస్తున్నాను, ఉప్పు ఎక్కడుంది కారం ఎక్కడుంది అంటే నాకు తెలీదు. నేను అన్నాను, అమ్మో ఇవన్నీ టఫ్ క్వశ్చన్స్, నాకు అవి ఎక్కడ ఉంటాయండి.
అని సరే సరే నేను ఎత్తుక్కుంటాను లేలే, ఆయన ఎత్తుక్కొని చక్కగా కర్రీ వండారు, చికెన్ కర్రీ ఏదో బాగా. చెప్తున్నా నాకు అసలు తెలియదు సార్, ఓన్లీ ఫిల్మ్ తప్ప నాకు ఇంకా వేరే ఏం లేవు. నాకు మీకు ఇంకా నిజంగా చెప్తున్నా, నాకు మామిడి తోటలు లేవు, ఏం లేవు, 7 ల్యాండ్లు ఏం లేవు. ఇప్పటికీ నేను 3 బెడ్రూమ్ ఫ్లాట్లోనే ఉంటున్నాను. సార్ ఇదే సార్ నా ప్రశ్న కూడా, దీని కంటిన్యూటీ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇప్పుడు వేరే డైరెక్టర్ వచ్చి నాకు డబ్బు మీద ఆశ లేదు అంటే నేను ఒప్పుకుంటాను, కానీ అంటే ఇది మీ టూ పర్సనల్, బట్ జనాలకు తీయాలి కాబట్టి చెప్తున్నాను. ఒక పిల్లోడు పెద్ద అయ్యేదాకా కూడా తల్లి మెడలో మంగళసూత్రం లేకుండా పుసుపుతాడు వేసుకొని ఉంటే, తను మ్యాథ్స్ క్లాసులు చెప్పి అమ్మకి మంగళసూత్రం కొనిచ్చిన ఒక కుర్రాడు డైరెక్టర్ అయిన తర్వాత పుట్టిన బిడ్డకి పాల డబ్బా కొనాలంటే 150 రూపాయలు చేతిలో లేక రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడ్చిన ఒక కుర్రాడు ఈరోజు ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చి ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి చుట్టూ కోట్ల రూపాయలు కనిపిస్తున్నా కూడా డబ్బు మీద ఆశ ఎందుకు పుట్టట్లేదు అనేది నా ప్రశ్న. అంటే డబ్బు లేక స్ట్రగుల్ అయిన మీరు ఏదైతే నాకు ఇప్పటికీ అది తలుచుకుంటే ఏడిపోతుంటుంది సార్. ఆ సిచ్యువేషన్స్ కరెక్టే, కానీ ఒక స్టేజ్కి రాబోసరికి మనం హాయిగా బ్రతకడానికి కావాల్సిన డబ్బు ఉంటే చాలు అనిపించిందండి. ఎందుకంటే డబ్బు ఎక్కువ అవుతున్న కొద్ది శత్రువులు పెరిగిపోతున్నారండి సార్. చాలా శత్రువులు భయంకరంగా పెరిగిపోతున్నారు. ఫోకస్ అంతా చుట్టుపక్కల ఉన్న మనుషులు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వీళ్ళు నాకు హాని చేస్తున్నారా మంచి చేస్తున్నారా, ఈ ఆలోచనల మీదకి వెళ్ళిపోతుంది. అసలు ఏంది ఇది, నా డైవర్షన్ అయిపోతుంది నా మైండ్. అందువల్ల ఇది మనకు బతకడానికి ఎంత కావాలో, మన పిల్లలు చదివించుకోవడానికి, మన తల్లిదండ్రులను చూసుకోవడానికి, మనల్ని నమ్ముకున్న మన తమ్ముడు చెల్లి పిల్లలు, మన ఫ్యామిలీలను చూసుకోవడానికి, మనల్ని నమ్ముకున్న మన పక్కన ఉన్న మా అసిస్టెంట్ డైరెక్టర్లు, మా అసిస్టెంట్ రైటర్లు, వీళ్ళని చూసుకోవడానికి దాని తగ్గ సోర్సెస్ నేను అరేంజ్ చేయగలుగుతున్నానా లేదా ఇంతవరకు ఆలోచిస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుందంటే డబ్బు మీద ఎవరు నాకు ఈ శత్రువులు అవుతున్నారు, ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారు, ఎక్కడ నా మీద వీటి మీద ఫోకస్ పోయి కంప్లీట్ ఫిల్మ్ మీద ఉంటున్నాను. అందుకని చెప్పి ఇప్పుడు మీరు అన్నట్టు అడ్వాన్సెస్ వీళ్ళు అడ్వాన్స్ తీసుకున్నాను, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో, ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఇప్పుడు వీళ్ళు చేయకపోతే ఏమవుద్దో, లేకపోతే ఇంకోటి ఇది లేదు. ఇంక నాకు నేను ఇవన్నీ పోయాయి. ఇంకా 2 బాధ్యతలు ఉన్నాయి మీరు అన్నట్టు, మైత్రి మీడియాది ఉంది. కానీ నవీన్ గారు ఒకటే మాట అన్నారు, ఆ రోజు అడ్వాన్స్ తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతుంటే, కాదు త్రినాథ్ నేను మీకు అడ్వాన్స్ ఇవ్వలేదు సార్, నువ్వు మర్చిపో, నేను ఇవ్వట్లేదు, నేను మర్చిపోతున్నా అని ఇంత స్ట్రాంగ్గా చెప్తే కొంచెం అమౌంట్ తీసుకున్నా. చాలు సార్ అని అంతే. కానీ మాట అంటే మాటే, అంతే చేస్తా కంపల్సరీ. అంటే ఏంటంటే సార్ ఇక్కడ పెద్దది వెళ్ళబోతురికి ఏమవుతుందంటే హీరో డేట్లు, హీరో కథ ఓకే అవ్వాలి, మళ్ళీ ఆ బ్యానర్కి ఆ హీరోకి సెట్ అవ్వాలి, ఇవన్నీ సోకాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ మనం తీసుకునే అడ్వాన్స్ వల్ల బ్రేక్ అయిపోతున్నాయి. అర్థమైందా కదా? అదే అడ్వాన్స్ లేదనుకోండి, మనకి హీరో వాళ్ళిద్దరూ ఉంటుంది. లేదంటే ఈ సెట్టింగ్లకే భయం వాడాల్సి వస్తుంది. ఏంటి ఎవరిని సెట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ. సో నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు సార్. అసలు 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత ఎవరు సార్? 100 రూపాయలు అడ్వాన్స్? అవును. ఎవరి దగ్గర తీసుకున్నారు? చాలా క్రితం ఇది. ఎవరి దగ్గర తీసుకున్నారు? 100 రూపాయలు అడ్వాన్స్ ఎవరో ఇచ్చారు, నాకు మర్చిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. సినిమా ఇండస్ట్రీలో 100 రూపీస్ ఇవ్వండి సార్ చాలా అన్నాను. ఒక డైరెక్టర్ 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని సినిమా చేస్తాడా? చేస్తానేమో, చెప్పలేము. సో ఇందాక మీరు మాట్లాడుతూ డబ్బు పెరిగే కొద్దీ, హిట్స్ వచ్చే కొద్దీ చుట్టూ శత్రువులు ఎక్కువైపోతున్నారు అన్నారు. జీవితంలో ఎక్కడైనా తగిలిందా దెబ్బ? తగిలినాయి సార్ 2-3 తగిలి అనుకున్నా, అమ్మో ఇది కాదురా నాయన, మన లైఫ్ ఇది కాదు, ఇన్ని కష్టాలు పడి ఇన్ని చేసి ఎంతవరకు వచ్చింది దీనికోసం కాదు, వేరే సినిమా ఉండాలి అని మొత్తం అన్నిటికీ దూరం వెళ్ళిపోయి చేసేసి ఓన్లీ సినిమా అంతే, ఇంకా వేరే ఏం లేదు సార్. అండ్ దీనికి సంబంధించింది ఇంకొక ప్రశ్న. యాక్చువల్గా వెంకటేష్ గారి సినిమా ఒక క్లైమాక్స్ పోర్షన్ తెప్పించి అంతా ఓకే అయిపోయింది, ఖచ్చితంగా త్రినాథరావు వెంకటేష్తో సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు, మీడియా సర్కిల్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎందుకు సార్ ఆ సినిమా ఫైనల్ కాలేదు?
యాక్చువల్లీ ఆ సినిమాలో మొత్తం స్క్రిప్ట్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. మా ప్రసన్న గారు చెప్తున్నప్పుడే నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆయనదే స్క్రిప్ట్, ప్రసన్న గారిది. భలే అసలు అంటే ఆ క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషన్ అంతా సూపర్. అసలు వెంకటేష్ బాబు అయితే ఆ బాడీలోకి కూడా క్యారెక్టర్ ఎక్కించుకున్నారు. సార్ ఆ తర్వాత ఆయన ఏ షూటింగ్లకు వెళ్ళినా సరే నన్ను కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అక్కడ కూడా అదే రేంజ్లో ఉందాం, అదే రేంజ్లో ఉందాం అని. నాకు తెలిసిన ఈ సినిమాకి సంబంధించిన అంటే ఆ రోజు మీరు పక్కన ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఎగ్జాంపుల్గా. యా మీ స్టోరీ విన్న తర్వాత వెంకటేష్ గారు షూట్కి ఖచ్చితంగా వెళ్తామని తెలిసిన తర్వాత వేరే సినిమా సెట్స్లో క్యారీ వ్యాన్లో అద్దం ముందు నిలబడి సీన్స్ కూడా ప్రాక్టీస్ చేశారు.